దేవునికి స్తోత్రం. మరి సమయం ఆల్రెడీ 12 అయింది. మనకున్నవే 2 hours. కాబట్టి చిన్న కొద్ది నిమిషాలు నేను చాలా ప్రిపేర్ అయ్యాను, కానీ నాకున్న టైమే మనకి ఇచ్చింది. ఎందుకంటే ఉన్నమాట మనమే కాబట్టి చెప్తాను ఓపెన్గా. అన్నీ అయిపోయిన తర్వాత మన మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే చర్చిగా ఆరాధన అయిపోయింది అన్నట్టు ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఆరాధన అనగానే మళ్ళీ రీఫ్రెష్ అవ్వాలన్నమాట. కాబట్టి టైం కూడా చాలా ఎక్కువ అయిపోయింది. సో మెయిన్ వీ టు కాన్సన్ట్రేట్ అవర్ వర్డ్ ఆఫ్ గాడ్ ఓన్లీ. కాబట్టి దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేసుకుందాం. దేవుని యొక్క వర్తమానాన్ని మనం విందాం. మనము ఈ రోజున 2 మాటలు నేను చెప్పాలనుకుంటున్నా. ఒకటేమో ఆశీర్వాదము, రెండోది శాపం. దేవుని స్తోత్రం. ఒకటేమో ఆశీర్వాదము, రెండోది శాపము. మరి మనము మన పక్క వాళ్ళకి ఆశీర్వాదకరంగా ఉన్నామా, లేకపోతే మన పక్క వాళ్ళకి దీవెనకరంగా ఉన్నామా అనేది మనం ఒకసారి పరిశీలించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని మనం ముందుకెళ్దాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఇది ఉదయకాల సమయంలోనైనా అల్పులకు ఐగుడైన ప్రభువా, నన్ను నిలబెట్టి నీ కృపలో మీరు నాకు ఇచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. నాయన ఇదిగో తండ్రి, నాయన భక్తులు చెప్పినట్టుగా ప్రభువా, నాయన ఇదిగో తండ్రి, అయా నాలుగు మంచం గలవాళ్ళము తండ్రి, నాయన ఏం మాట్లాడాలి ప్రభా తెలియనప్పుడు ప్రభా ఈ వాక్కు చేత మా యొక్క నోటి నిపుణని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరే తండ్రి ఈ వాక్కు ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని నాయన ప్రతి జీవితం చేయమని యేసుని ప్రార్థించి వేడుకొంచున్నాం పరం తండ్రి, ఆమేన్. మరి మన యోనా గురించి మనం చదువుకుందాం. ఒక నిమిషం నేను చూస్తా. సో యోనా గురించి ఒకసారి మనం ఓపెన్ చేయండి. 700 ఎక్కడ ఉంటుంది మొత్తానికి 763 పేజీ. 763 పేజీ. సో యోనా మొదటి అధ్యాయం మొదటి 3 వచనాలు ఎవరైనా చదవాల్సిందిగా కోరుతున్నాను. యెహోవా వాక్కు అమిత్తై కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైన కనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడని చూచి ప్రయాణమునకు కేవించి యెహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడి తర్షీషునకు పోవడము ఓడ ఎక్కెను. ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక మాట ఉంది, యెహోవా సన్నిధిలో నిలవక. 3వ వచనం లాస్ట్ లో ఉంది కదా, యెహోవా సన్నిధిలో నిలవక. ఇక్కడ మొట్టమొదటిగా మనం గమనించినప్పుడు, సో ఇవన్నీ కూడా ఇంతకుముందు చాలాసార్లు విన్నాము. సండే స్కూల్లో విన్నాము, మరి రెగ్యులర్ ఆరాధనలో విన్నాము. చాలాసార్లు కూడా మనం యోనా గురించి విన్నాం. మనందరికీ తెలిసిందే, మన యోనాని దేవుడు నినివే పట్టణానికి వెళ్ళి వదిలేసేయి గట్టి అనుకుని ఆమె సండే స్కూల్కి టైం అయింది. ఆమెకి సండే స్కూల్ వయసు వచ్చింది, మీకు సండే స్కూల్ కూర్చోబెట్టాలి. ఓకే, సో ఇది మనం చూస్తే నినివే పట్టణానికి మరి దేవుడు యోనాని వెళ్ళమన్నప్పుడు మరి యోనా నినివే పట్టణానికి వెళ్లకుండా తర్షీషుకు వెళ్ళినట్టుగా చూస్తూ ఉన్నాం. అంటే తర్షీషు ఓడకి ప్రయాణం చేసేటప్పుడు మధ్యలో మరి తుఫాను వచ్చింది. తుఫాను వచ్చినప్పుడు మరి అక్కడ ఉన్న వారితో యోనా చెప్పాడు, సో నా వలన ఇది వచ్చింది కాబట్టి నన్ను ఎత్తి సముద్రం వేయండి, అప్పుడు మీరు సేఫ్గా ఉంటారు అన్నప్పుడు మరి సముద్రం వేయడం, తర్వాత చేప మరి యోనాని మింగడం. సో చేప గడపలో యోనా ప్రార్థన చేయడం, తర్వాత మళ్ళీ తర్షీషు నినివే ఒడ్డున అంటే తీసుకెళ్ళి అక్కడ చేప అతన్ని కక్కివేయడం. మరి అక్కడ మన నినివే పట్టణానికి ఆయన సువార్త ప్రకటించడం, వారు మారుమనసు పొందడం. తర్వాత ఇదంతా కూడా ఏంటంటే మనం చాలాసార్లు మనం విన్నాం. అయితే వీటిల్లో మనకు తెలిసిన 2 మాటలు నేను చెప్తాను. ఒకటి ఏంటంటే మనుషులము మరి దేవుని నమ్ముకున్న బిడ్డలుగా మనము మన పక్కన వారికి మరి శాపంగా ఉన్నామా, లేకపోతే మనము మన పక్క వారికి దేవునికరంగా ఉన్నామో మనం ఒకసారి మనము పరిశీలించుకుందాం. మరి యోనా కాలంలో మనం చూసినట్లయితే 3 విషయాలు దేవుడు మనకు చెప్తూ ఉన్నాడు. అదేంటిదంటే సువార్త ప్రకటించడం. మొట్టమొదటిది ఏంటంటే దేవుడు చెప్పిన మన యోనాకి పోయి ఆ పట్టణంలో ఉన్న ప్రజలకి సువార్త ప్రకటించు. రెండోది ఏంటంటే మాట వినని యొక్క బిడ్డని, మాట వినని తన యొక్క విశ్వాసిని కావచ్చు, బిలీవర్ని కావచ్చు, దేవుడు ఏ విధంగా సెట్ చేస్తాడో అది కూడా మనం చూసుకోవచ్చు. మూడోది ఏంటంటే దేవుని కృప అనేది కూడా మనం ఇక్కడ ఈ 3-4 అధ్యాయాల్లో మనకి గమనించుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఒకటే ఉంది, 1వ అధ్యాయంలో అదే మాట ఉంది. అలాగే 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 1వ వచనంలో కూడా నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయ సమాచారము దానికి ప్రకటన చేయము. ఎందుకు అంటే మొట్టమొదటిగా నినివే అనే మాటకి ఏంటిదంటే విశ్వాసి అని అర్థం. నినివే అనే మాటకి ఏంటిది అర్థం? విశ్వాసి అని అర్థం. మరి నినివే యొక్క మనం స్ట్రక్చర్ మనం గమనిస్తే ఆ రోజుల్లోనే, అంటే ఇప్పటికీ కొన్ని వేల సంవత్సరాలకు ముందే నినివే అనేది ఒక జిహెచ్ఎంసీ అనమాట, ఒక గ్రేటర్ మున్సిపాలిటీ అనమాట. ఎందుకంటే
అది దాని చుట్టూ ఉన్న చిన్న చిన్న విలేజెస్, చిన్న చిన్న పంచాయతీలు అన్నీ కలుపుకొని దాదాపు నినివే పట్టణం చుట్టుకొలత 100 కిలోమీటర్లు ఉంటుందంట. నినివే పట్టణం చుట్టుకొలత అంటే ఇప్పుడు మన ఔటర్ రింగ్ రోడ్ వేశారు కదా మన హైదరాబాద్ చుట్టూ, మరి ఇది ఎంత కూడా నాకేం తెలియదు కానీ మామూలుగా నినివే పట్టణం చుట్టుకొలత అంటే దాని ఔటర్ రింగ్ రోడ్ వేస్తే ఆ చుట్టుకొలత 100 కిలోమీటర్లు ఉంటుంది అన్నమాట దాదాపు. మరి అలాంటి మహాపట్టణానికి అంటే ఎడ్యుకేషన్ పరంగా మంచి హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నది. రెండోది టెక్నాలజీ పరంగా కూడా మిగతా జనంతో పోలిస్తే అది ముందున్నది, ఒక అడుగు ముందున్నది. మరి అలాంటి ప్రదేశానికి, అలాంటి ఊరికి, పట్టణానికి దేవుడు మరి నినివే మరి యొక్క యోనాన్ని వెళ్ళమన్నప్పుడు ఈయన వెళ్ళలేదు. ఎందుకనంటే దానికి కారణాలు ఉన్నాయి. ఎందుకు? దేవుడి గురించి బాగా తెలుసు అయ్యగారికి కదా. సో దేవుడి గురించి చెప్తే కోపం వస్తే కొడతాడు, మళ్ళీ జాలి వస్తే కాపాడతాడు. అదే మాట ఉంది కదా, 4వ అధ్యాయం 1-2 వచ్చినాడు ఆ మాట ఉంది కదా. చూద్దాం 2వ వచనంలో, యెహోవా నేను నా దేశముండా ఉండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుంది కదా, అందువలననే నీవు కటాక్షమును, జాలియు, మహాశాంతమును, అత్యంత కృపయు గల దేవుడివై ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానదు అని నేను తెలుసుకొని దానికి ముందుగానే దర్శించినకు అయిపోతుంది. ఈ అయ్యగారికి అన్నీ తెలుసు దేవుడి గురించి కదా. అంటే ఆయన ప్రవక్త, మొట్టమొదటిగా యోనా ప్రవక్త ఉంది కాబట్టి ఆయన ప్రవక్త అంటే దేవుడి యొక్క మాటలో క్యారీ చేసే వ్యక్తి. రెండోది అది రెండోది ఏంటంటే సో దేవుడితో ఆయన ఎక్కువ సహవాసం కలిగిన వ్యక్తి కదా. ఈ రోజుల్లో సంఘానికి, సంఘ కాపురికి తేడా ఏంటంటే సంఘము అంటే మనము కొన్నిసార్లు మనము అంటే మనకున్న బయటలను బట్టి మనం దేవుడితో ఎక్కువగా మన కాంటాక్ట్లో ఉన్నాం కదా. అంటే మనకున్న బడ్జెట్స్, మనకున్న ప్రాబ్లమ్స్, సమస్యలను బట్టి ఏంటంటే కొన్నిసార్లు మన బలహీనతను బట్టి మన దేవుని దగ్గరికి రాలేదు. కానీ దైవజనులు ఏం చేస్తారంటే వాళ్ళు ఎన్ని క్రాస్ చేసి వచ్చారు కాబట్టి దైవజనులు అయ్యారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దైవజన్ ఒక వ్యక్తిని పాస్టర్ అని ఎందుకంటాం, ఒక వ్యక్తిని దైవజనులు ఎందుకంటామంటే మన లెవెల్ క్రాస్ చేసి వాళ్ళు ముందు ఉన్నారు కాబట్టి వాళ్ళని దైవజనుడిగా దేవుడు అభిషేకించాడు కదా. అంటే సమస్యలు తెలుసు. ఇప్పుడు దాని ఏమంటారంటే ఫుల్ టైం మినిస్ట్రీలో ఉన్న వారికి సమస్యలు తెలుసు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తెలుసు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తెలుసు, సామాజికంగా ఇప్పుడు మనం చర్చి పెట్టామంటే ప్రేయర్ చేసుకుంటున్నామంటే దీని గురించి వ్యతిరేకత తెలుసు, అన్నీ చూస్తుంటారు వాళ్ళు. కాబట్టి మనకంటే కొన్ని రెట్లు ఎక్కువ వాళ్ళు అనుభవాలు కలిగి ఉన్నారు కాబట్టి దేవుడు వారిని మరి బాస్టర్లుగా పిలిచాడు. కాబట్టి ఇక్కడ యోనాను కూడా మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే దేవుడితో మనకంటే కూడా ఎక్కువ అనుబంధం కలిగిన వ్యక్తి కదా. దేవుడితో సహవాసం చేసిన వ్యక్తి, వాక్యం బాగా తెలిసిన వ్యక్తి, దేవుని యొక్క ప్రవచనాన్ని కూడా ఆయన ప్రకటించగలిగిన వ్యక్తి. చివరికి ఏమైపోయాడంటే చెప్పిన మాట వినకుండా పారిపోయాడు. ఎందుకు అంటే ఇక చదివాం కదా, దేవుడు గొప్పవాడు, దేవుడు జాలి గలవాడు, దేవుడు కరుణామయుడు. కోపం వస్తే కొడతావు, మరి జాలి వస్తే దగ్గరికి తీసుకుంటావు, అందుకని ముందుగానే నేను పారిపోయానని చెప్తాడు. అయితే దేవుడు దాన్ని మెచ్చుకోడు. మనం అనుకుంటాం కదా, అప్పుడప్పుడు నేను కూడా అనుకుంటా, అంటే నాకు కూడా బలహీనత ఏంటంటే ఇది దేవుడి పనే కదా కదా. ఇప్పుడు వచ్చి ఓడవడం, చేపలు వేయటం, లేకపోతే వాక్యం చెప్పడం, లేకపోతే స్వార్థ చేయడం, ఇది దేవుడి పనే కదా అని చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే ప్రార్థన చేయం. దేవుడి పనే కదా, దేవుడే చూసుకుంటాడు. మన వాళ్ళు మన అన్ని తెలివి అదే, దేవుడి పనే కదా, దేవుడే చూసుకుంటాడు. దేవుడి పనే కదా, దేవుడే నడిపిస్తాడు, దేవుడే అన్ని దారులు క్లియర్ చేస్తాడు. మరి అలాగే మనం దేవుడితో మన సహవాసం లేకుండా ఉండడం, డైరెక్ట్గా దేవుడి సేవలో, అది దేవుడి సేవ అయినా సరే, పరిచర్య అయినా సరే, దేవుడితో సహవాసం లేకుండా, దేవుడితో మనము కమ్యూనికేట్ అవ్వకుండా డైరెక్ట్గా అందులో దిగితే మనకి అపజయమే వస్తుంది కదా. అంటే దేవుడి పనే కదా, దేవుడి చూసుకోడు అంటే దేవుడు చూసుకోడు. దేవుడి పనే కానీ దేవుడి సహాయంతో చేసావా? క్వశ్చన్. దేవుడి పనే, సువార్త చేయడం దేవుడి పనే, వాక్యం ప్రకటించడం దేవుడి పనే, పాటలు పాడటము అన్నీ కూడా దేవుడి పనులే. మరి దేవుడి సహాయంతో చేసావా? అది నీ సొంతంగా నువ్వు చేసావా? అది మనం ప్రశ్నించుకోవాలి. ఇక్కడ మరి ఆయన దేవుడి గురించి తెలిసిన వ్యక్తే కానీ దేవుడి సహాయంతో లేకపోతే దేవుడి చిత్తానుసారంగా ఆయన వెళ్ళలేదు. చూడండి, మనం ఇక్కడ గమనిస్తే మనకి ఇక్కడ అదే 3వ అధ్యాయం 1-3 మనం చూసినాం అది. మరి ఇక్కడ చూస్తే ఎందుకు మరి దేవుని యొక్క కోపం మొట్టమొదటిగా చూస్తే నినివే పట్టణం మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నారు, టెక్నాలజీ పరంగా మంచిదే. మరి ఎందుకు మరి నినివే మీద దేవుని యొక్క ఉగ్రత వచ్చింది అంటే ఇర్మియా గ్రంథంలో మనకి క్లియర్గా ఉంటుంది. ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనంలో, ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనంలో ఆ మాట, మరి దేవుడు మన జీవితంలో నినివే బదులు మనం పెట్టుకున్నాం, నినివే బదులు మన పేరు అక్కడ పెట్టుకుందాం. కొన్నిసార్లు చదవండి. యూదా రాజుల యుద్ధకు గాని, ప్రధానుల యుద్ధకు గాని, యాజకుల యుద్ధకు గాని, దేశ నివాసుల యుద్ధకు గాని, ఈ దేశమంతటిలో నీవు ఎక్కడికి పోయినను ప్రాకారము గల పట్టణము గాను, ఇనుప స్తంభము గాను, ఇత్తడి గోడలు గాను ఉన్నట్లు ఈ దినమున నిన్ను నియమించి ఉన్నాను. ఈ దినమున నేను నియమించి ఉన్నాను. అంటే
మొట్టమొదటిగా దేవుడు తన ప్రజలను ఏ విధంగా నియమిస్తాడు అంటే ఒక స్ట్రాంగ్ పర్సన్స్గా నియమిస్తాడు. అంటే అక్కడ ఉంది కదా, అంటే ఆ రోజుల్లో అవి మంచి మంచి కోటలు అన్నమాట. అంటే ఇతర ప్రాకారములు లేకపోతే అక్కడ 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 మీద ప్రాకారముల పట్టణం గాను ఇనుప స్తంభం గాను అంటే వేరే ఎవడు కూడా దాన్ని పడగొట్టలేడు. అంటే అంత బలమైన వారిగా దేవుడు తన బిడ్డల్ని ఎంచుకుంటాడు. ఓకే, అంటే ఫిజికల్గా మనం వీకే, కానీ దేవుని దృష్టిలో ఇంగ్లీష్లో పాట ఉంది కదా, మన హిందీలో పాట ఉంటుంది, లెట్ ద పూర్ సే ఐ ఆమ్ రిచ్, లెట్ ద వీక్ సే ఐ ఆమ్ స్ట్రాంగ్ అనే పాట ఉంటుంది. అంటే దాని మీనింగ్ ఏంటంటే మనము ఫిజికల్గా బలహీనంగా ఉన్న దేవుని దృష్టిలో మనం బలమైన వారని. మరి అలాంటి బలమైన వారంగా దేవుడిని మనం చూసినప్పుడు మనం ఇంకా ఎంత బాగుండాలి. ఇంతకుముందు నేను బండి మీద వచ్చినప్పుడు ఒకసారి కింద తీసుకెళ్ళి ఒకసారి కింద కాబట్టి ఇందాక నేను చర్చికి వచ్చేటప్పుడు బండి మీద వచ్చేటప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే ఒక ఆలోచన వచ్చింది, అది చెప్పాలనుకున్నా. సరే, ఏదేమైనప్పుడు కూడా ఇక్కడ చూస్తే అంటే దేవుడి దృష్టిలో మనం అంత బలంగా ఉన్నప్పుడు మరి మనం దేవునికి ఎంత నమ్మకంగా ఉండాలి. అది గుర్తొచ్చింది. ఏంటంటే అప్పుడప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది, హౌ మచ్ యు ఆర్ బిలీవబుల్, హౌ మచ్ యు ఆర్ బిలీవింగ్. అంటే నువ్వు ఎంతగా దేవుడు నమ్ముతున్నావు అనేది దేవుడు చూడరు, ఎంతవరకు దేవునికి నమ్మకంగా ఉంటున్నావు అనేది చూస్తారు. అంటే విశ్వాసిత అనేది ఒకటి ఉంటుంది, విశ్వాసం అనేది ఒకటి ఉంటుంది. విశ్వాసం అంటే మనం దేవుడిని నమ్మితే అది విశ్వాసం అంటాం. విశ్వాసిత అంటే మనల్ని దేవుడు ఎంత నమ్ముతున్నాడు అనే దానికి డిఫైన్ చేసేదే విశ్వాసిత. కాబట్టి మనం ఎంత బిలీవబుల్గా ఉన్నాం అనేది మనం ఆలోచించుకోవాలి. ఈరోజు నా దేవుడు మనకు ఒక పరిచయం అప్పగించాడంటే ఆశారాశిగా దిగాడు కదా. అంటే నేనేదో సోగ్గాడిని కాబట్టి, నేనేదో టాలెంట్ ఉంది కాబట్టి దేవుడు నాకు పరిచయం ఇచ్చాడంటే అది బ్లైండ్లీ రాంగ్ అంతే కదా. ఎందుకు అంటే దేవుడు వాటిని చాలా ఉంది, జ్ఞానంలో సిగ్గుపరచులకు కంటెక్పుల మీద దీనులను లేవదీసేవాడు. దేవుడు కావాలనుకుంటే ఎలాంటి వాడైనా సరే లేపి వాడుకోగలడు. అంతేగాని దేవుడు మనకున్న క్యాపబిలిటీని, మనకున్న కెపాసిటీ దేవుడు ఎప్పుడు కూడా చూడడు. కానీ అందుకనే మనకి ఇంతకుముందు మన లాస్ట్ వీక్ అన్న కూడా చెప్పాడు, బ్రదర్ కూడా చెప్పాడు, పౌలును మనం చూస్తే పౌలును మనం గమనించినట్లయితే పౌలు నోటి మందం గలవాడు మొట్టమొదటి. తర్వాత కొంతమంది ఏమంటారంటే పౌలు పొట్టివాడు కూడా, మాట్లాడలేడు, పొట్టివాడు, అయితే అయ్యగారికి రోషం బాగుంటుంది. అంటే మతపిచ్చి ఈ రోజుల్లో చాలా మందికి ఉన్నట్టే ఆ రోజుల్లో అయ్యగారు కూడా మంచి మతపిచ్చి ఉంది. ఎవడైనా సరే యూద మతానికి వ్యతిరేకంగా మాట్లాడితే వాడిని చంపొచ్చేవాడు అంతే, మోర్ డైలాగ్స్. అలాంటి వ్యక్తిని పౌలు నీ దేవుడు మరి సౌలుని దేవుడు ఎన్నుకొని పౌలుగా మార్చిన తర్వాత ఆ వ్యక్తి నోటికి దేవుడు మాటలు ఇచ్చాడు. ఆయన ప్రకటిస్తే కొన్ని వేల మంది అదే టైంలో మరి మారుమనసు పొందడానికి మనం చూస్తూ ఉన్నాం. మరి ఇవన్నీ ఎందుకు, మరి ఎలా జరిగిందంటే దేవుడు మనలో విశ్వాసతను చూస్తాడు, మనం దేవునికి ఎంతవరకు నమ్మకం ఉన్నామో అది చూస్తాడు. ఇక్కడ జోనా విషయంలో మనం గమనించినట్లయితే దేవుడు ఆ యొక్క విశ్వాసతని జోనా విషయంలో దేవుడు కనిపెట్టాల. ఎందుకు అంటే చెప్పాడు, చెప్పిన మాట వింటే బాగానే ఉండేది, దేవునికి స్తోత్రం అనుకునే వాళ్ళని. కానీ చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ఆలస్యంగా కూడా ఒక్కోసారి మనం రెస్పాండ్ అవుతాం. అందుకనే ఒబీడియన్స్కి లేదా డిసొబీడియన్స్కి ఉన్న డిఫరెన్స్ ఎలా ఉందంటే డిలే ప్లస్ ఒబీడియన్స్ ఈజ్ ఈక్వల్ టు డిసొబీడియన్స్. చెప్పినప్పుడు చెప్పినట్టుగా నువ్వు మాట వింటే ఒబీడియంటే, ఒకవేళ నేను రేపు చేస్తాను అన్నామంటే ఇట్ మే బి ఏ డిసొబీడియన్స్ అంతే. అంతే కదా. మన పిల్లలు ఉన్నారు అనుకో, వాడిని ఎందుకు కోరుతాం, పిల్లలు ఉన్నారు ఎందుకు కోపడతాం, చెప్పిన మాట వినకపోతేనే. లేదు మమ్మీ రేపు చేస్తాను అనుకో, నాకు ఇప్పుడే కావాలంటే అదొక పెద్ద డిస్కషన్ అవుతుంది కదా. కానీ దేవుడు ఇప్పుడు కూడా మనతో డిస్కషన్ చేయడు. ఇక్కడ యోనాతో కూడా ఏం డిస్కస్ చేయాలి. చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే మన పేరెంట్స్తోనో లేదా మన పిల్లలతో డిస్కస్ చేస్తాం. దేవుడు సింపుల్గా చెప్పాడు, నేను వినను అని చెప్పేసి తర్షీషుకి వెళ్ళిపోయాడు. ఇక్కడ చూస్తే తర్షీషు విషయం ఒక మాట నేను గమనిస్తాను. 1వ రాజుల గ్రంథము 10వ అధ్యాయంలో 2 మాటలు చూద్దాం. 1వ రాజుల గ్రంథము 10వ అధ్యాయంలో 22వ వచనంలో మాట ఉంటుంది. 1వ రాజులు 10వ అధ్యాయము 22వ వచనం, 290వ పేజీ. సముద్రం మందు హీరామ ఓడలతో కూడా తర్షీషు ఓడలను రాజునకు కలిగి ఉండెను. ఈ తర్షీషు ఓడలు 3 సంవత్సరములకు ఒకమారు బంగారమును, వెండిని, దంతములను, కోతులను, నెమలిపిట్టలను తీసుకొని వచ్చుచుండను. ఎందుకు తర్షీషు ఓడ యోనా గారు ఎక్కారు అంటే, నిజంగా మనం ఆ రోజుల్లో అంటే ఈ రోజుల్లో అంటే ఇక్కడ ట్రైన్స్ విమానాలు చాలా ఉన్నాయి కాబట్టి సరిపోయింది. ఆ రోజుల్లో ట్రావెల్ చేసినప్పుడు ఏంటి, దగ్గర దూరం అయితే గాడిదలు, ఒంటెలు, గుర్రాలు వాడుకునేవాళ్ళు. లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలంటే కంపల్సరీగా వాళ్ళు షిప్పులు వాడేవాళ్ళు. మరి షిప్ యార్డ్కి వెళ్ళామనుకోండి, అక్కడ రకరకాలు ఉంటాయి కదా. సో ఇక్కడ ఈయన ఎందుకు తర్షీషు ఓడలే సెలెక్ట్ చేసినట్టే, తర్షీషు ఓడలు కమర్షియల్ అనమాట. మనం విమానాల్లో ట్రావెల్ చేసినప్పుడు జనరల్ క్లాసును ఎకానమీ క్లాస్ ఉంటుంది.
మీకు అందరూ తెలిసిందే. సో జనరల్ అంటే అలాంటి వాళ్ళు సాధారణ ప్రజలు పోయేది. ఎకానమీ క్లాస్ అంటే బిజినెస్ పీపుల్ పోయేది అనమాట, అంటే హై క్లాస్ పీపుల్ పోయేది. అయ్యగారికి ఆ హై క్లాస్ కావాల్సి వచ్చేది. ఎందుకు? నేను వెళ్ళమన్నదేమో ఇటు పోతానంటే నువ్వేమో ఇటు ఎక్కేవు. ఏదికి? అది కూడా కమర్షియల్ అనమాట. ఈ రోజుల్లో చాలామంది దేవుడి సేవలు కమర్షియల్ అయిపోయేట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంతకుముందు నేను ఫేస్బుక్లోనే ఒక ఆడియో రికార్డు నేను విన్నా, ఇప్పుడు జరిగింది. అయితే ఆడియో రికార్డులో ఏముంటుందంటే, ఈ అయ్యగారు ఇప్పుడు మనలాంటి చిన్న చిన్న సేవకుడు ఫోన్ చేశాడు. ఒక పలానా ఏరియాలో, కాకినాడ ఏరియాలో పెద్ద సేవకుడు ఉంటాడు. ఆయన వచ్చి ఈ ఏరియాలో ప్రకటన చేస్తే చాలామంది దేవుడు నమ్ముకుంటారు అనే ఉద్దేశంతో అయ్యగారికి ఫోన్ చేస్తే అయ్యగారు పిఏ గారు ఎత్తారు. పిఏ గారు ఎత్తిన తర్వాత, అయ్యా ఇట్లా మా ఊర్లో ఇట్లా మీటింగ్ పెడుతున్నాము, మరి అయ్యగారు వస్తారా అంటే, సరే చూసుకొని చెప్తామని ఒకసారి డేట్స్ చూసుకొని చెప్పారనమాట. సరే అయ్యగారు వస్తారు, మరి ఏమిస్తారు అని అడిగితే, మరి చెప్పండి అయ్యగారు అంటాడు. ఈయన అలా చెప్పడు కదా. చెప్పినప్పుడు అయ్యగారు వచ్చి వాక్యం చెప్పాలంటే 50,000 ఫీజు అవుతుంది అన్నాడు. అయ్యగారు వచ్చి వాక్యం చెప్తే చెప్పాలంటే 50,000 ఫీజు ప్లస్ దానితో పాటు ఏమేమి ఉంటాయంటే, రాను మనం ఫ్లైట్ టికెట్లు బుక్ చేయాలి. కాకినాడ నుంచి హైదరాబాద్ రావడానికి అయ్యగారికి ఫ్లైట్ టికెట్లు. ఫ్లైట్ అనగానే నేను గుడ్డ ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయింది. అంటే ఫ్లైట్ టికెట్ అంటే కనీసం ఒక ఎకానమీ క్లాస్ ఉన్నారు కాబట్టి ఒక 5,000 7,000 ఉంటుంది. రాను పోనంటే 14,000 ఉంటుంది. ఒకరికి 14,000 అంటే అయ్యగారు ఒక్కడు రాడు కదా. అయ్యగారు వెనకాల ఇంకో బెటాలియన్ వస్తుంది, 4-5 మంది అమ్మగారు లేకపోతే పిఏలు గిఏలు వీళ్ళు వస్తారు. ఆ 4-5 మందికి బుక్ చేయాలంటే అదొక 50,000 పైన అవుతారు కదా. తర్వాత విమానాశ్రయంలో మరి విమానం దిగ్గానే సింపుల్గా కారు బుక్ చేయాలి కదా. కారు బుక్ చేయాలా? కారు బుక్ చేసిన తర్వాత ఏమైపోతుంది, మనలాంటి ఇళ్లలో ఉండరు, ఎవరైనా ఇంట్లో స్టూడెంట్స్ వాళ్ళ ఇంట్లో ఉండరు. సింపుల్గా ఒక చిన్న ఒక స్టార్ హోటల్ బుక్ చేయాలి. అదొకటి. ఎన్ని కూడా చూసుకుంటే ఈయన మళ్ళీ చేస్తున్నా అయ్యగారు అన్నట్టు, మళ్ళీ ఫోన్ చేస్తున్నా అయ్యగారు అన్నట్టు. ఫోన్ చేసి ఏముంది బ్రదర్, మీకు అసలు డేట్స్ లేవు అయ్యగారికి, చాలా బిజీగా ఉంటారు మీకు తెలుసు కదా ఈ టైంలో, మరి డేట్స్ అడ్జస్ట్ చేసి మీకోసం అడ్జస్ట్ చేసి అనగానే మళ్ళీ చెప్తామని చెప్పేసి ఫోన్ పెట్టేసాడు. చూడాలి. నిజానికి పౌలు ఏమంటాడంటే, మీరు ఉచితంగా పొందింది కనుక ఉచితంగా ఇవ్వమంటాడు. దేవునికి వాక్యము మనకి ఒకప్పుడు మనం దేవుడు నమ్ముకోలే, మరి దేవుడు మనం నమ్ముకోవాలంటే ఎవరో ఒకరు ఉచితంగా ప్రకటిస్తేనే కదా. ఎవరో ఒకరు ఉచితంగా ప్రకటిస్తే మనం ఈరోజున దేవుని వాక్యం చదువుకుంటున్నాం. మరి మీకు ఉచితంగా వచ్చిందని మీరు ఉచితంగా ఇంటికి ఎవరైనా పౌరులుగా ఉంటారు. కానీ దానికి విరుగుడుగా లేకపోతే దానికి గెలుస్తుందా ఈరోజు నాకు చాలా మంది ఏం చేస్తారంటే, కాబట్టి చాలా వరకు కూడా అలా ఉండడం, అంటే చాలా మంది విరుద్ధంగా వాక్యానికి విరుద్ధంగా తీసుకురావడం చేయడం. మరి చాలా మంది ఏమంటారంటే దీంట్లో కూడా సమర్పించి ఉంటుంది. మరి అంత దూరం రావాలంటే మన దగ్గర కూడా ఉండాలి కదా అంటే ఉండాలి కాదంట. అంటే ఎవరైనా వాంటెడ్గా ఉదయం ఇస్తే తీసుకోవచ్చు, తప్పులే. నాకు ఇంత కావాలి, నేను ఇస్తే ఇస్తాను, నేను ఇస్తే ఇస్తాను అంటే అది తప్పు కదా. సో కాబట్టి మన జీవితంలో ఒకసారి మనం ఆలోచించుకోవాలి. రేపొద్దున మరి మన సురేష్ బ్రదర్ ఒక మంచి స్పీకర్ అయ్యాడు అనుకోండి, దేవుడు కర్మగారి దేవుడు నన్ను కూడా ఏదైనా ఒక మంచి స్పీకర్ అయ్యాడు అనుకోండి, అప్పుడు పరీక్ష చేసుకోవాలి. ఏ విధంగా మనము దేవుడి సేవకి మనము ఇవ్వబడ్డామని మనం ప్రశ్నించుకోవాలి. మరి ఈ విధంగా దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ చాలా జరిగినట్టు మనం చూస్తూ ఉన్నాం. సో మొట్టమొదటి ఏంటంటే టికెట్ తీసుకున్నాడు, ఓడెక్కాడు. ఓడెక్కిన తర్వాత మనుషులు ఎక్కడ కూర్చుంటారు? ఒక బస్సు టికెట్ తీసుకున్నాం అనుకో, మనం వెళ్ళి సీట్లో కూర్చుంటాం, అంతేగాని డ్రైవర్ పక్కన క్యాబిన్లో కూర్చోంగా. అవునా కదా? ఇప్పుడు సీట్లు ఖాళీ లేకపోతే డ్రైవర్ ఎక్కిస్తాడు, వాడి పక్కన వెనకాల ఒక బెంచ్ వాడు బరుపు లేదు ఉంటుంది, దాని మీద కూర్చోబెడతాడు. లేకపోతే అది గేర్ వేసే బాక్స్ ఉంటుంది కదా, దాని మీద కూడా కూర్చోబెడతాడు. కానీ ఈయన అంత కాస్ట్ పెట్టి టికెట్ కొనుక్కొని, అంటే ఎకానమీ క్లాస్లో టికెట్ కొనుక్కొని నువ్వు సీట్లో కూర్చోకుండా ఎక్కడ కూర్చున్నాడంటే, ఆ మాట ఉంది కదా, ఒకసారి చదువుదాం. ఓడ అరమరలో ఆయన ఇల్లు పడుకున్నట్టుగా ఉంది. చూద్దాం 1వ అధ్యాయంలో అదే మాట ఉంటుంది. 5వ వచనం చివరిలో చూడండి. 5వ వచనంలో, కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తమ దేవతను ప్రార్థించి ఓడ తొలగన చేయడానికి అందులో సరుకులను సముద్రంలో పారవేసి, దాని తర్వాత చూస్తే అప్పటికి యోన ఓడ దిగువ భాగమున పోయి పట్టుకుని కావాలంట. ఎక్కడ పోయాడు? టికెట్ కొనుక్కొని ఓడ సీట్లో కూర్చోవాలి. కానీ ఓడ అడుగు భాగంలో అక్కడ కూడా ఏం ఉంటాయంటే సామాన్ ఉంటుంది, అంటే లగేజ్, పెద్ద పెద్ద గూడ్స్ అన్ని కూడా ఏం చేస్తారంటే ఓడలో అడుగు భాగంలో స్టోర్ చేస్తారు. పై భాగంలో ఏంటంటే సీట్లు కూర్చొని ప్రయాణించే వాళ్ళకి, లేకపోతే రోజులతో కూడా ప్రయాణించే వాళ్ళకి ఏంటంటే ఒక సరదాగా ఒక రూమ్స్ కూడా అరేంజ్ చేస్తారు, ఒక హోటల్ లాగా ఉంటుంది అనమాట. మరి అదేమి వదిలేసి ఈయన పోయి అడుగున ఓడ భాగంలో పడుకొని నిద్రపోతూ ఉన్నాడు. చూడండి ఎందుకు అంటే దానికి 2 రీజన్స్ ఉంటాయి. ఒకటేమో టు ఎస్కేప్ ఫ్రమ్ ద పీపుల్, అంటే ఎవరు నన్ను గుర్తుపట్టకూడదు.
రెండోది ఏంటంటే ఫిజికల్గా అయితే అది మనం మరి ఆత్మీయకరంగా చూస్తే దేవునికి కూడా ఆయన దూరం అయ్యేట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవుడు ఎలా మంది ఇటు అయితే నేను ఇటు వెళ్ళను ఇటు అంటే దేవుడి మనకి వ్యతిరేకంగా ఉన్నామంటే దాని ఉద్దేశం ఏంటంటే ఆటోమేటిక్గా మనం దేవుడి యొక్క చిత్తానికి మనం వ్యతిరేకంగా ప్రవర్తించినట్టే. మరి ఈయన అడుగు భాగంలో నిద్రగా ఉన్నాడు. సో నిద్రపోవడానికి కారణం ఏంటంటే ఐడెంటిటీని లాస్ అవ్వటం. ఓకేనా? ఎందుకు అంటే రేపు పొద్దున ఎవడన్నా పొరపాటు ఎవడన్నా చూసి అరే మీరు యువన గారు కదా అన్నాడు అనుకో, ఏం చెప్పాలి ఈయన? అవునని చెప్పాలి. మరి మీరు దేవుని సేవకులు అయ్యండి, మీరు ఎక్కడ ఎందుకు ఉన్నారో అక్కడ కదా ఉండాల్సింది. ఏది టికెట్ చూపించాలనుకోండి, టికెట్ చూపిస్తాము. ఎకనామిక్ క్లాస్లో బెత్తనమో 1 అనుకో, ఎక్కడ పొందాలి నేను పోయి పైన ఎక్కడో ఆయన జాయిన్ చేసిన సీట్లో కూర్చోవాలి. మరి నువ్వు ఎందుకున్నా వేడా అంటే స్టోరీ అంతా చెప్పాలి. ఇవన్నీ చెప్పడం ఇష్టం ఉండదు. ఈరోజు నాకు చాలా మందికి ఏం చేస్తామంటే మీరు క్రిస్టియన్స్ కదా అన్నారు అనుకో, భయపడతారు జనాలు. అవునా కదా? మన కాలేజీలో అప్పుడప్పుడు నేను చేసిన కొత్తలో ఇక్కడ శుక్రవారం గుళ్ళు అది కొట్టేవాడు, టెంకాయ కొట్టేవాడు కదా. శుక్రవారం శుక్రవారం కొట్టేవాళ్ళు. ఆటోమేటిక్ అందరికి ఇచ్చినా మన దగ్గరికి వచ్చేవాడు. నేను స్టార్టింగ్లో నేను తీసుకోవాలి, ఫస్ట్ టైం తీసుకోవాలి. సో ఎందుకు తీసుకోవాలంటే నాకు వదిలే అప్పుడు ఏంటంటే ఎందుకు అనవసరంగా చెప్పుకోవాలి అని చెప్పేసి నేను కూడా నాకు వదిలే నేను తినాలి అని ఉద్దేశం. తర్వాత కొన్నాళ్ళు అయిన తర్వాత ఓహో అప్పుడు మనకి నేను చేరిన కొత్తలోనే 10 రోజుల్లో క్రిస్మస్ సెలబ్రేట్ చేశారు. మా ఇంట్లో బాగా చాలా టాలెంటెడ్, కూడా నా ఏజ్ ఉంటుంది అటీగా అలా టాలెంట్ అనమాట. ఇది చూడగానే వాడు ఏంటనేది గుర్తుపడతారు. ఇమీడియట్గా నా దగ్గరికి వచ్చేది, సార్ అక్కడ క్రిస్మస్ జరుగుతుంది పోనీ, మీ ఫెస్టివల్ జరుగుతుంది పోనీ అంది. ఇక నేనే అన్నా, ఎవరు చెప్పారా బాగా అనుకున్నా. నేను క్రిస్టియన్ అని పక్కవాడికి చెప్పాలి. నేను చేరిన 10 రోజులే, నాకు ఎవరు పరిచయం కూడా కాదా కంప్లీట్గా. ఎవరు చెప్పాడు క్రిస్టియన్ అని, నన్ను ఎందుకు పోమంటే సరే వాళ్ళ ట్యాక్స్ అని చెప్పేసి వెళ్ళిపోయా. అదే 10 రోజులే, 12వ తారీఖు జాయిన్ అయ్యా, 20వ తారీఖు 22వ తారీఖు అది క్రిస్మస్ జరిగింది కాలేజీలో. అంటే ఆటోమేటిక్ దాని మీనింగ్ ఏంటంటే మనం చూడగానే గుర్తుపడతారు కొంతమంది. ఆ టాలెంట్ వాళ్ళకి చాలా బాగుంటుంది కదా. మరి గుర్తుపడుతున్నప్పుడు మనం ఎలా రెస్పాండ్ అవుతున్నాం? అదేదో ఇచ్చినప్పుడు నేను తీసుకోవాలి. తర్వాత వాళ్ళు అన్నమాట సార్ క్రిస్టియన్ లేదు తీసుకోవాలి అన్నారు. అంటే నా దగ్గరికి వస్తుంది, నేను ఎట్లా రిజెక్ట్ అవుతాను. ఎందుకు రిజెక్ట్ అంటే తెచ్చిన అడుగుతారు కదా, ఎందుకు వద్దనుకున్నాం అని అడుగుతారు కదా. అడిగినప్పుడు మనం చెప్పగానే పక్కన చెప్తాడు సార్ క్రిస్టియన్ లేదు తీసుకోవాలి అని చెప్తాను. మంచిదే, అర్థమైంది కదా. తర్వాత 2 సార్లు నాకు ఈయన. ఎందుకంటే ఒకసారి మనం తీసుకోమన్నప్పుడు ఆటోమేటిక్ మనం 2 సార్లు మన దగ్గరికి రారు. దాని మీనింగ్ ఏంటంటే మనము మన ఐడెంటిటీని ఎంతవరకు మనం కాపాడుకుంటున్నామో దేవుడికి కావాలి. ఎందుకు అంటే ఈ లోకంలో నేను ప్రభువుని ఒప్పుకోకపోతే రేపు పొద్దున పరలోకి వెళ్ళిన తర్వాత దేవుడు మనం ఒప్పుకోడు. ఆ మాట కీర్తన మనకి స్వార్థలో ఉంది కదా. ఈ లోకంలో ఎవరైతే నన్ను నా తండ్రిని ఒప్పుకోడో రేపు పొద్దున దేవుడికి అయితే నేను వాడిని ఒప్పుకోను. ఈరోజు నేను క్రైస్తవుని కాదు, నేను నాకు యేసు ప్రభు ఎవరు తెలియదు. పేదరులాగా 3 సార్లు కాదు 30 సార్లు పొందినా కూడా పేదరు కంటే ఆ టైం వచ్చింది. మళ్ళీ ఒక టైం ఇచ్చాడు దేవుడు రిపెంట్ అవ్వడానికి. మనకు ఉంటుందో ఏదో తెలియదు. కాబట్టి మనం ఉన్నంత వరకు మన దేవుని బిడ్డలుగా మనము బ్రతకాలి. మరి ఆయన ఎందుకు ఉన్నాడు లోపలికి వెళ్ళిపోయాడంటే గుర్తుపడతలేమో అని. ఎవరైనా నువ్వు ప్రవక్తవు కదా ఇంటికి పోతున్నావు, అది అక్కడ పోవాల్సిన లేదు కదా. చాలా సార్లు ఏం చేస్తామంటే అప్పుడప్పుడు పొరపాటు మనం ఏమన్నా ఎక్కడ ఆటోలో బస్సు దిగి రోడ్డు మీద నిలబడ్డామనుకో, మనం తెలియకుండా మనం అనుకో వైన్ షాప్ ఉందనుకోండి. అప్పుడు ఎవడన్నా మనం చూసినాడు ఏమనుకుంటాడు, అరే ఈ బ్రదర్ అది కదా చర్చికి వెళ్ళేవాడు కదా వైన్ షాప్ దగ్గర ఏం పని అంటాడు. మనకి తెలుసో తెలియకో దిగాం పొరపాటున. వాడు అడుగుతాడు, సరే అడిగిన వాడు సరే లేకపోతే చూసిన వాడు ఊరుకుంటాడా, వస్తాడు ఊళ్ళోకి వచ్చేసి ఆ పలానా ఆయన వైన్ షాప్ దగ్గర ఉన్నాడు అంటాడు. అది 2వ వాడి దగ్గరికి 3వ వారికి అట్లా 30 మంది దగ్గరికి వెళ్ళింది అనుకో, పలానా బ్రదర్ వెళ్ళిపోయి ఏకంగా పంచుకుని వచ్చాడు అని కూడా చెప్తారు. కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనం ఏ విధంగా రెస్పాండ్ అవుతామో మనం తెలుసుకోవాలి. మరి యోనా చూసినట్లయితే ఆయన భయపడ్డాడు. అంటే మనుషులు ఆయన పట్టుకుంటారనో లేదా మనుషులు గుర్తుపడతారనో అన్ని రకాలుగా భయపడి ఆయన దాక్కున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే వెంటనే 6వ వచనంలో చూసినట్లయితే ఆ ఓడ నాయకుడు వచ్చి ఆయన మాట అంటున్నాడు, ఏం తెలుసా, ఓయి నిద్రపోక. ఒకప్పుడు అయ్యగారు కనపడగానే అయ్యగారు వందనాలండి అనేవాడు కదా. అయ్యగారు కనపడగానే ఆ ఐడెంటిటీ ఏంటి, పాస్టర్ దైవజనుడు అనే ఐడెంటిటీ ఎలా ఉంటుంది, మరి స్వాముడు పోతాడా అనే ఐడెంటిటీ ఎలా ఉంటుంది. అయ్యగారు నిన్నదాకేమో ప్రవక్త నింపించగా అందరూ ఉంగి దండాలు పెట్టేవాళ్ళు, అందరూ కూడా ఆయనకి నమస్కారం ఒక రకమైన మర్యాద ఇచ్చేవాళ్ళు. ఈ రోజున నీ మర్యాదను నువ్వు పోగొట్టుకొని నీ ఐడెంటిటీని నువ్వు లాస్ అయితే మనకు వచ్చే మర్యాద ఏంటో తెలుసా, ఓయి నిద్రపోతా, ఓయి సోమరిపోతా, లేచి దేవుడు నువ్వు ప్రార్థించు అని ఒక అన్యుడు ఆ యొక్క ప్రవక్త చెప్పేట్టుగా చూస్తూ ఉన్నాం. చూడండి, అంటే ఆయన యొక్క గ్రాఫ్ అనేది, ఆయన యొక్క పెర్ఫార్మెన్స్ గ్రాఫ్ అనేది ఎలా పడిపోయిందంటే ఒక దైవజనుడు స్థాయి నుంచి ఒక అన్యుడు పేరు పెట్టి ఒక నిద్రపోతు స్థాయి వరకు ఆయన యొక్క పడిపోయినట్టు చూస్తూ ఉన్నాం. అయితే దీనందరికీ కారణం ఏంటంటే ఒకటే, డిజోబిడియన్స్. బైబిల్లో ఒబిడియంట్ కలిగిన వాళ్ళు ఏ విధంగా ఉన్నారో, ఒబిడియంట్ లేకుండా పాడిన వాళ్ళు ఏ విధంగా ఉన్నారో చాలామందిని చూసాం. అంటే కొంత బిగినింగ్ ఆఫ్ ఆదాం దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా నేను ఎప్పుడప్పుడు అనుకుంటూ ఉంటా, నేను నిలబడి ఆ పాస్టర్ గారు చెప్పా, ఐఎమ్ నాట్ ఏ సో మచ్ బిలీవర్.
మీ దగ్గర 100% విశ్వాసం ఉంటే నా దగ్గర 1% ఉంటుందని చెప్పాను కదా. అంటే కొంతమంది పోలిస్తే ఆయన నాటే కరెక్ట్ పర్సన్, అంటే వాళ్ళతో పోల్చుకుంటే నాకు 1% కూడా లేదు. ఆయన నాటే సూటబుల్ పర్సన్ టు స్పీచ్ కూడా అవసరం. అంటే నాకు 1% కూడా నాకు లేదు, 1% కూడా నేను మంచివాడు కాదు, 90% కాదు. అయినా సరే దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడి స్తోత్రం అనుకుంటాను. ఎందుకు అంటే దేవుడు మనకిచ్చే ఆధిక్యతని మనం కాపాడుకోవాలి. చాలాసార్లు మనకున్న డిజోబియన్స్ వల్ల ఏం చేస్తామంటే మనం దాన్ని పోగొట్టుకుంటాం. ఆదాము దగ్గర నుంచి ఈరోజు వరకు అంటే అప్పుడప్పుడు ఇంకా చెప్పాను కదా, మా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. వాడు అభిషేక్ అని ఒక మన బిఫోర్ లాస్ట్ ఇయర్ జోయల్ బర్త్డేకి అభిషేక్ అని ఒక అతను వచ్చాడు. మీ అందరూ మీకు తెలుసు ఉంటుంది. మా క్లాస్మేట్, డిప్లొమాలో నా క్లాస్మేట్ వాడు. తర్వాత కేఎల్ఈసీలో వన్యేశ్వరం కాలేజీలో చదివాడు, బీటెక్ అయిపోయింది. అక్కడ వాళ్ళ హెచ్ఓడి మంచి బిలీవర్ అనమాట. ఆయనకి రకరకాల చర్చెస్ ఉన్నాయి. సో అక్కడ ఎంటెక్ చేశాడు. తర్వాత ఆ హెచ్ఓడిని పట్టుకొని హిమాచల్ ప్రదేశ్లో మిషనరీకి వెళ్ళిపోయాడు. అక్కడ ఫ్యాకల్టీగా జాబ్ చేస్తూ అక్కడ ఒక 3 ఏళ్ళు సేవ చేసి తర్వాత మళ్ళీ అదే వాళ్ళ హెచ్ఓడికి ఇక్కడ కొట్టుకోలో 3 చర్చీలు ఉన్నాయి. వాళ్ళ మినిస్ట్రీ వచ్చాడు. 3 చర్చీలు ఇప్పుడు చూసుకుంటాడు. ఫుల్ టైం మినిస్ట్రీ అనమాట. నాకు అనిపించింది హౌ హీఈస్ బ్లెస్డ్ అనిపించింది. ఎంత దేవుడు దీవించాడని. అంటే వాళ్ళ నాన్న ఒక మాట చెప్పాడు తెలుసా, అంటే నేను కూడా ఇంకా గుర్తు తెచ్చుకోలేదు కానీ మాకు బీటెక్ అయిపోయింది, 2005లో బీటెక్ అయిపోయింది. సో బీటెక్ అయిపోయిన తర్వాత నేను 2 ఏళ్ళు ఇంటి దగ్గరే ఉన్నా. వీళ్ళ కేఎల్ఈసీలో ఉన్న అప్పుడు 2005లో ఉన్న పరిస్థితి ఏంటంటే టీచర్లు లెక్చరర్ దొరికేవాడు కాదు. అటు బీటెక్ అయిపోతే బీటెక్ అయిపోవడం తీసుకొచ్చి మళ్ళీ లెక్చరర్స్కి పెట్టేవాడు. మేము చదివేటప్పుడు మా లెక్చరర్స్ అలాగే వచ్చారు, మమ్మల్ని కూడా అలాగే ఛాన్స్ వచ్చింది. కానీ నేను జాయిన్ అవ్వలేదు. నాకు చాలా ఉన్నాయి సబ్జెక్టులో. కాబట్టి వాడు ఏంటంటే వాడు పాస్ అయ్యాడు ఇమీడియట్గా. అక్కడే 9,000, 2005లో 9,000 అంటే ఇప్పుడు దాదాపు 30,000-40,000. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ 50 years తర్వాత. అయితే వాడు జాయిన్ అయిపోయి లెక్చరర్గా చేస్తున్నాడు. 1 year 2 years చేశాడు. వాళ్ళ నాన్న ఏం చేస్తారంటే మా ఊరి మీదనే వాళ్ళ ఊరికి వెళ్ళాలంటే మా ఊరు కూడా బస్ స్టాండ్లో దిగిన తర్వాత జస్ట్ ఇక్కడి నుంచి మన పర్వతాపురం బస్ స్టాండ్కి ఎంత దూరం ఉంటుంది మా ఇల్లు. డైరెక్ట్గా నడుచుకుంటూ వస్తాడు. వచ్చేసి సుబ్బారావు గారు అదండి ఇదండి మా ఊరు బీటెక్ అయిపోయిందండి, చేయడానికి 9,000 4 సార్లు చెప్పాడు ఆ మాట. నాకు ఆ మాట వినగానే నాకు భలే కోపం వచ్చింది. అది ఒకసారి చెప్పచ్చు కదా, 9,000 మన ఇప్పుడు మా ఇంట్లో ఎలా ఉంటుందంటే ఇక ఎవరైనా వచ్చి వాళ్ళ గురించి గొప్ప చెప్పుకుంటే వాళ్ళు పోయిన తర్వాత మన నాకు కూడా ఇస్తాడు. ఎలాగంటే వాడిని చూడరా, వాడు నీ క్లాస్మేట్ కదా వాడిని చూడరా అంటాడు. ఏది వాడిని చూసేది వాడి కెపాసిటీ వాడిది, నా కెపాసిటీ అది. అవునా కదా. ఆ విధంగా చెప్పిన తర్వాత ఆయన ఒక మంచి మాట అన్నాడు. మావాడు దేవుడిని నమ్ముకున్నాడు, అంతకంటే శ్రేష్టమైంది ఈ లోకంలో లేదా. ఎందుకంటే వాళ్ళు అప్పటివరకు హిందూసే. మావాడు దేవుడు నమ్ముకొని దేవుడి సేవ చేస్తున్నాడు, అంతకంటే శ్రేష్టమైంది లేదు అని ఆయన మంచి మాట అన్నాడు. నాకు మాట బాగా గుర్తు 15 ఏళ్ళ తర్వాత అయినా సరే. ఎందుకు అని అంటే మన జీవితంలో లేకుండా మనకి ఎంత దేవుడు సంపాదించినా ఎంత ఎక్కువ హెచ్చించినా కూడా మన జీవితంలో ఇది లేకపోతే అది వేస్ట్. అవునా కదా. దేవుడు ఉంటే ఏమి లేకపోయినా అన్నీ ఉన్నట్టే, దేవుడు లేకుండా అన్నీ ఉన్నా కూడా ఏమీ లేనట్టే. మన జీవితంలో కొన్నిసార్లు మనం అర్థం చేసుకుంటూ మనం ముందుకు సాగాలి. అయితే ఎప్పుడైతే యోనాని మరి ఆ విషయం చెప్పాడో, యోనా చెప్పింది ఏంటంటే ఇది నా వల్లే వచ్చింది, ఏది ఈ తుఫాను నా వల్లే వచ్చింది అని చెప్పేసి ఎమ్మడే వాళ్ళు చెప్తున్నాడు కదా అన్నమాట. 9వ వచనంలో ఉంది కదా, అతను వారితో ఇట్లనెను, నేను హెబ్రీయులను సముద్రమునకు భూమికి సృష్టికర్త అయిన ఆకాశమందు దేవుడైన యెహోవాను నేను భయభక్తులు వాడనే ఉన్నాను. కాబట్టి ఇక్కడ తర్వాత మనం చూసినట్లయితే మాట ఉంది కదా, 12వ వచనం చూస్తే, నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చినని నాకు తెలిసి ఉన్నది. నన్ను ఎత్తి సముద్రంలో పడవేయడి, అప్పుడు సముద్రం మీ మీదకి రాకుండా నియమనించు అని వార్త చెప్పాడుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే యోనాకి దేవుడి సేవకుడు కాబట్టి ఆయనకు అప్లై అయిపోయింది. అప్పుడు దాకా నిమ్మలంగా ఉంది, సడన్గా ఎందుకు మొత్తం పరిస్థితులు మారిపోయినాయి అంటే దేవుడు ఒకటే. దేవుడి చిత్తంలో మనం ఉంటే ఎక్కడికి పోయినా దేవుడు పట్టుకొస్తాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి చిత్తంలో మనం ఉంటే ఎంత దూరం పోయినా దేవుడు కాళ్ళను పట్టుకొని మరీ ఎగరేస్తాడు, తీసుకొచ్చి పెడతాడు. ఒకవేళ దేవుడి చిత్రంలో మనం లేవనుకోండి, నువ్వు ఎంత ప్రయాసపడ్డా కూడా అక్కడ డెవలప్మెంట్ ఉంటుంది. ఉదాహరణకి నేనే ఎగ్జాంపుల్, 2009లో మేడిపల్లి వచ్చాను. మేడిపల్లి వచ్చినప్పుడు ఏమీ లేవు కదా, మనకే అక్కడి నుంచి ఇక్కడి నుంచి అక్కడికి. కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు. అంతకుముందు 5 ఏళ్ళు నేను అక్కడ ఉన్నా, 4 ఏళ్ళు 3 ఏళ్ళు మలక్పేటలో ఉన్నాను. కానీ నేను ఎప్పుడైతే అటు మాచర్లో పోయి 1 year నేను అక్కడ వర్క్ చేసిన తర్వాత విలేజ్ అట్మాస్ఫియర్ బాగా నచ్చింది నాకు. కానీ అక్కడే ఉందాము, నాకు సిటీ నచ్చలా ఎందుకో. 2 నెలల తర్వాత నేను 2 నెలలు ఉన్న తర్వాత నాకు విజయవాడ ఏ కాలేజీ జిఎస్ఆర్ అనే సంస్థ ఏదో జీవీఆర్ అనే కాలేజీలో నాకు ఆఫర్ వచ్చింది. అది కూడా ఏంటి, అప్పుడు 2009లో నేను ఎంతగా లేదారిపోయానంటే, అంతకుముందు ఫ్యాకల్టీగా వర్క్ చేశా. ఆ టైంలో నేను పడిపోయింది, మన గ్రాఫ్ పడిపోయింది. ఆర్థిక మాన్యం వచ్చిన తర్వాత సో ఫ్యాకల్టీకి కూడా వాల్యూ లేదు. అప్పుడు బీటెక్కే ఫ్యాకల్టీ కూడా వాల్యూ లేదు.
ఫ్యాకల్టీగా 8,000 తీసుకునేవాడిని. అప్పుడు ఏం చేస్తాను, నాకు అక్కడ ఇష్టం లేదు, నేను అక్కడికైనా పోతా, అవసరమైన 5,000 ఇచ్చిన కదా అని చెప్పేసి అక్కడ పోయి రెడీ అయిపోయా. వాళ్ళు ఏం చేశారంటే రేపు సోమవారం వచ్చేయన్నారు. నేను ఏం చేశానంటే సోమవారం ఇక్కడ ఖాళీ చేసి సోమవారం పనిచేసుకుని పోయా విజయవాడకి. అప్పుడు పెళ్లి కదండి కాబట్టి ఒక బ్యాగే కదా, బ్యాగ్ చిన్న సాఫా ఉండి ఎత్తుకొని పోయారు. తీరా అక్కడికి వెళ్ళిపోయి నేను మంగళవారం రోజు కాలేజీకి వెళ్ళిపోతే వాడు ఏం చేసిందంటే నిన్న రమ్మంటే ఈవెంట్కి వచ్చావు అవసరం లేదని చెప్పేసి సర్టిఫికేట్ ఏదైతే ఒక నుంచి అన్నమాట. అయిపోయింది. నాకు టెన్షన్ పట్టుకుంది. ఇక్కడ చూస్తేనేమో అక్కడ అది లేదు, ఇక్కడ వస్తే ఇది లేదు, ఎలా ప్రభావం అంటే ఇమ్మీడియట్గా నాకు హైదరాబాద్ నుంచి అంతకుముందు ఒక చిన్న ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను, ఎంబీఏ కాలేజ్ అటెండ్ అయితే వాళ్ళు ఫోన్ చేశారు, ఎక్కడ ఉన్నారండి వస్తారా అంటే ఇప్పుడే వస్తాను సార్ అని చెప్పాను. వెంటనే మస్తు అదే పండిస్తున్నారు ఇంకేం లేదు వచ్చేసాను. నాకు అనిపించింది ఓహో దేవుడు వదలడు అనుకుంటా. అది అయిపోయింది. 2009 డిసెంబర్లో పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ అదే పెళ్ళి అయిపోయింది. ఇక్కడ నాకు ఎందుకులే అక్కడ కూర్చున్నాం, 10,000 వచ్చిన 15,000 వచ్చిన అక్కడ వెళ్ళని ఒంగోలులోను మా ఊళ్ళోను చేమకుర్తిలోను బాగా ట్రై చేశారు. ఎక్కడికి వెళ్ళినా కూడా నెగిటివే, తర్వాత చెప్తాంలే అనేవాడు. అయిపోయింది. మళ్ళీ వెంటనే ఇక్కడికి వచ్చేసారు. ఎందుకంటే సమ్మర్ కదా, టైం వస్తుంది, దగ్గరకు వస్తుంది, కాలేజ్ ఓపెన్ చేస్తారు, ఓపెన్ చేస్తే జాబ్ దొరకవు. కాబట్టి ఇమీడియట్గా వచ్చేసి నాకు అప్పుడే నేను ఎందుకన్నా చీరాలో మా ఇంట్లో ఉన్నప్పుడు నాకు ఎందుకంటే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు కొంచెం బైబిల్ చదవడం బాగా మొదలుపెట్టాను నాకు చాలా కాలం తర్వాత. ఎందుకంటే రాజు నమ్ముకంటే యువను ఆశ్రయించడం మేలు, మనుషులను ఆశ్రయించడం కంటే యువను ఆశ్రయించడం మేలు అనే వాకి మళ్ళీ మళ్ళీ గుర్తొస్తుంది. ఎందుకంటే మా ఊరి పక్కన చేమకుర్తిలో కాలేజీ పెట్టారు కొత్తగా, అందరూ తీసుకుంటున్నారు. మా ఊళ్ళో ఎంపీటీసీ వాడు ఉన్నాడు. సో వాడు రికమెండేషన్ పట్టుకొని వెళ్ళారు. ఇంటర్వ్యూ అయిపోయింది, అంతా అయిపోయింది, సెలెక్ట్ అయిపోయాము. తీరా చూస్తే మనదేమో సెకండ్ క్లాస్, మనమేమో పీటీ సెకండ్ క్లాస్, వాళ్ళు పక్కన పెట్టేశారు. అయ్యా రాలేదురా అని చెప్పేసి వచ్చేసి పరిగెత్తుకుని హైదరాబాద్ వచ్చేసారు. ఇక హైదరాబాద్లో ప్రార్థన చేస్తున్నాను, ప్రభావ నాకు ఉద్యోగం ఇస్తే నేను ఇక్కడే ఉంటాను, ఇదేదో చర్చి కూడా నన్ను నప్పించావు కదా, ఉద్యోగం వస్తే ఇక్కడే ఉంటా, చర్చిలో కూడా ఇక్కడైతే నా వంతు సహాయాలు నేను చూపిస్తానని ఒక మాట అయితే తీసుకున్నా. ఆ మాట ఇచ్చిన కొన్నాళ్ళకి కొన్ని రోజులకి మళ్ళీ 3 నాకు జాబ్ వచ్చింది. ఇక అప్పటి నుంచి ఇక్కడే ఇప్పుడు కూడా ట్రై చేయాలి. ఈ మధ్య మళ్ళీ ట్రై చేశాను, నిన్న కూడా ట్రై చేశాను కదా. దేవుడు మరి ఆ న్యూస్ వచ్చిన తర్వాత నాకు మళ్ళీ ఆ రోజులు స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ వీళ్ళకే చెప్పాను, ఆ రోజు ఆంటీ వాళ్ళకి తర్వాత బయటకు వచ్చిన తర్వాత వీళ్ళే వచ్చారు. ఆ ప్రొజెక్ట్ బ్రదర్కి చెప్పాను, తర్వాత ఈ సిస్టర్ కూడా చెప్పారు, నాకు ఇక్కడ వచ్చిందమ్మా నేను వెళ్తున్నాను, మరి మీరే చూసుకొని మాస్టర్ గారిని, మరి ఆయన వారం కోసం వస్తుంటాడు, మరి సంఘం ఆయన నలుగురే ఉన్నాము, జాగ్రత్త తీసుకుని చెప్పేసి కూడా అయిపోయింది. తర్వాత ఎందుకనో ఆ అలజడి నైట్ ఇంటికి వచ్చిన తర్వాత నేను టికెట్ బుక్ చేశాను. టికెట్ బుక్ అవ్వాలి, నాకు ఎప్పుడు కూడా టికెట్ ఫెయిల్ అవ్వాలి. అంతకుముందు ఊరికి వెళ్ళేటప్పుడు టికెట్ బుక్ చేసుకున్నామని సక్సెస్ అయ్యేది, టికెట్ మెసేజ్ అయిపోయింది. ట్రైన్ టికెట్ బుక్ చేస్తే ట్రైన్ టికెట్ ఫెయిల్ అయ్యింది. ఇది ఏంద్రా అనుకున్నా అనిపించింది. ఏంది శుభమా అంటే జాబ్ వచ్చింది, అక్కడ కన్ఫర్మ్ 100% కన్ఫర్మ్ అయింది. పోదాం అనుకుంటే ఇదేంది ఫెయిల్ అయింది, 190 రూపాయలు కట్ అయింది. తీరా వస్తాయని మెసేజ్ వచ్చింది, మళ్ళీ 15 నిమిషాలు వచ్చేసింది కూడా. చూద్దామని మళ్ళీ కాసేపు అయ్యి బస్ టికెట్ బుక్ చేశాను. 480 రూపాయలు కట్ అయింది టికెట్ బుక్ అవ్వాలి. అయిపోయింది. నాకు ఒక కొంచెం మనకి సెంటిమెంట్స్ ఎక్కువ కదా, అయిపోయింది అనుకొని ఇక నేను ఒకటే ప్రార్థన చేశాను, ఉద్యోగం వచ్చిందో నా తర్వాత సంగతి ప్రభావ నా డబ్బులు అభిషేకం చేయని చెప్పాను. అది ఒకటే మాట. సరే అందులో చూస్తేమో ఆ రోజు 2:30 నుంచి తెల్ల 5:30 నాకు నిద్ర పట్ల. ఎందుకు డబ్బులు కట్టాయి, అసలే డబ్బులు ఏమో శాలరీ వస్తుంది, డబ్బులు వెళ్ళాం అనుకుంటానే అలాగే 5:30 దాకా అలాగే ఉండి తర్వాత ఇప్పుడు నిద్రపోయి ఇంటికి వేశాను. నేను పొద్దునే అయిపోయింది. తీరా ఉదయాన్నే లేచి కిషోర్ బాబు ఫోన్ చేశా. కిషోర్ బాబు నాకు ఒక 500 ఇచ్చాడు, ఛార్జీలు కూడా లేవండి ఇచ్చాడు. టికెట్ బుక్ చేశాను. ఇక్కడ చూసుకున్నాను హరివారి సంఘం ఎల్బీనగర్ పోదామని, సురేష్ బాబు కూడా చెప్పారు ఎల్బీనగర్ పోదామని. ఎల్బీనగర్ పోతే ఏదో ఒకటి దొరుకుతుంది పోదామని చెప్పేసి రెడీ అయ్యా. కానీ నేను ఈవినింగ్ కిషోర్ బాబు ఫోన్ చేస్తే మళ్ళీ చెప్పాడు, నీ ఇష్టంగా చూసుకో, మరి ఇక్కడైతే శాలరీ తీసుకోండి, ప్రాబ్లం ఉంది అన్నట్టు లాస్ట్లో చెప్పాడు. ఇంకేమో అయిపోయింది రేపు పొద్దుగా రాదు అని చెప్పేసి. ఎందుకు అంటే ఇప్పుడు అంత దూరం కష్టపడి అక్కడ దాకా వచ్చి వాడు శాలరీ సీకపోతే నేను చాలా ఇబ్బందులు రాకొస్తుంది. సో కన్ఫామ్ ఇప్పుడు దాకా డైవర్లు ఉన్నాయి, కన్ఫామ్ నేను రాదని చెప్పేసి అదే మాట పాస్టర్ కూడా చెప్పాను. రాత్రి నేను ఈరోజు ఒక క్లారిటీ వచ్చిందన్న. అంటే దాన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే కొన్నిసార్లు దేవుడి దగ్గర మనం ఉండాలనుకుంటే నువ్వు ఎంత దూరం పోయినా సరే దేవుడు మనం లాగా వస్తాడు. నీకు కష్టమైనా సరే దేవుడి మాట మనం వినాలని దేవుడు చెప్పాం అనమాట. కాబట్టి ఇక్కడ యోనా విషయాలు మనం గమనిస్తే నాకు అప్పుడు కూడా అదే గుర్తొచ్చింది. ఆ 2009 కూడా కిషోర్ బాబు ఫోన్ చేసి ఇదే చెప్పారు, ఏమవుతాయా యోనాని రే. కాబట్టి మరి ఎప్పుడు కూడా యోనాకి కిషోర్ బాబుకి యోనాని గుర్తు చేశారు. మరి యోనాని ఏ విధంగా దేవుడు మరి ఎంత తీసుకొచ్చాడు అనుభవం తీసుకొచ్చాడు అని అప్పుడు గుర్తొచ్చింది, నాకు ఎప్పుడు గుర్తొస్తుంది. కాబట్టి ఇక్కడ చూస్తే మరి మనము దేవుడి చిత్తంలో ఉన్నప్పుడు మన యొక్క ఒబీడియన్స్ ఎలా ఉందో మనం పరిశీలించుకోవాలి. ఒకటి ఒబీడియంట్ డిసొబీడియంట్గా ఉన్నప్పుడు
యోనాతో పాటు యోనా ఓడ ఎక్కిన ఓడ పాడైపోయింది, సామాను కూడా లాస్ అయిపోయినాయి. సో ఆయన ఏం చేసిందంటే యోనా ఆ ఓడ వారికి ఒక శాపంగా మారిపోయాడు. కానీ ఎప్పుడైతే చేప కడుపులోకి వెళ్ళి ప్రార్థించిన తర్వాత ఆ చేపలు కట్టిన తర్వాత ఎప్పుడైతే సువార్త ప్రకటించిన తర్వాత ఆ మనుషులు విన్న మనుషులు ఇమ్మీడియట్గా దేవుని గడే చూస్తారన్నమాట. అంటే దేవుడి మాట ఇని ప్రకటించినప్పుడు ఆ ఊరు కూడా దేవుడి మాట విన్నట్టుగా దేవునికి లోబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే అక్కడేమో ఓడలో జనానికి శాపంగా ఉన్నాడు, ఇక్కడేమో ఒక పట్టణానికి ఆయన దేవుని కనుక మారిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మనం గమనించాల్సింది ఒకటే, ఒబీడియన్స్ డిజొబీడియన్స్. ఒబీడియన్స్ అయినా సరే అమ్మడే ఉండాలి. అబ్రహాంని దేవుడు ఏమన్నాడంటే నీవు లేచి అమ్మడే సరుకు సమాన్ చదువుకొని బయలుదేరి అన్నాడు. మంచిగా చూసుకుని పోతాం ప్రభు అన్నాడా? కన్నా కదా, మంచిగా చూసుకుంటా ఈరోజు మధ్య వచ్చింది రేపు అట్లా తెల్లారి పొద్దునే సామాన్ చదువుకున్నాడు, తనకు కావాల్సినంత తీసుకున్నాడు, భార్యని తన అన్నకుమారుని తీసుకున్నాడు, బయలుదేరి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుడు అబ్రహాం దీవించాడు. చివరికి ఐగుప్తులో కూడా కదా, ఐగుప్తులోకి వెళ్ళిన తర్వాత అబ్రహాం కంటే అంటే అక్కడ ఉన్నవారి కంటే కూడా అబ్రహాం ఎక్కువగా దీవించబడినట్టు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన జీవితంలో మనం గమనించాల్సింది ఒకటే, ఒబిడియంట్ అండ్ డిజొబిడియన్స్. ఒబిడియంట్గా ఉంటే మనతో పాటు మన చుట్టుపక్కల వాళ్ళు కూడా దీవెనకరంగా ఉంటారు. డిజొబిడియన్స్ అయితే మనతో పాటు మన పక్కన వాళ్ళు కూడా లాస్ అవుతారు. కనుక మనం ప్రార్థన చేసుకుంటే మనం ముందుకు పోదాం. మరి దేవుడి వాక్యాన్ని దీవించినట్లుగా కరెక్ట్గా హాఫ్ అవర్ అయింది. ప్రార్థన చేసుకుంటూ మనం ముందుకు వెళ్దాం. యోనా ద్వారా అనేక సార్లు మనం ఈ యొక్క వాక్యాన్ని మనం విన్నాం. యోనా జీవితాన్ని కనుక మనం పరిశీలించుకుంటే మనం ఎంతవరకు మనం ఒబిడియంట్గా ఉన్నామో మనం ఒకసారి మనం పరిశీలించుకుందాం. దేవుడు మన జీవితంలో చేసిన మేలును బట్టి దేవుని యొక్క చిత్తాన్ని మనం కనుగొంటూ దేవుని చిత్తానికి అనుకూలంగా మనం దాన్ని మనం ప్రయత్నం చేద్దాం. యోనా లాగా మరి యోనా ముందులో చూస్తే అతను శాపంగా మారాడు, తర్వాత చూస్తే అతనే దేవునికరంగా మారినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక దైవజనుడే ఒక ప్రవక్తే మరి దేవునికి అవిధేయంగా ఉన్నప్పుడు దేవుడు విడిచిపెట్టలేదు. మరి సామాన్యంగా ఉన్న మనము మరి దేవునికి అవిధేయంగా ఉంటే దేవుడు ఏమాత్రం వదిలేవాడు కాదు. కనుక ఒకవేళ దేవుని చిత్తంలో ఉంటే దేవుడు ఎలాగైతే మనం వాడుకుంటాడు. మరి దేవుని మాటకు మనం లోబడి మనం ముందుకు సాగిపోదాం. ప్రార్థించుకుంటూ ముందుకెళ్దాం. ప్రేమ మా తండ్రి మీకు స్తోత్రాలు ప్రభు. అదే కాలంలో ఈ వాక్యంలో మాకు మాట్లాడడానికి స్తోత్రాలు తండ్రి. ఈ వాక్యంలో ప్రభు జీవం తండ్రి, జీవంతో మనం మాట్లాడడానికి కొన్నాళ్ళు యోనా ఏ విధంగా అయితే ప్రభు ఆయన ఒబీడియన్స్ కలిగి ఉన్నాడో ఆ విధంగా మేము కూడా తండ్రి మా జీవితంలో ఒబీడియన్స్ కలిగి ఉండడానికి సహాయం చేయండి. డిజొబీడియెంట్గా ఉన్నప్పుడు ప్రభు అతను శాపంగా మారిపోయాడు. ఒబీడియెంట్గా ఉన్నప్పుడు తండ్రి అతను దీవెనకరంగా మారినట్టుగా మేము చూస్తూ ఉన్నాం. నాయన ఈ కొద్ది వాక్యాన్ని దీవించండి. నా మా జీవితంలో ఫలం అనుగ్రహించమని యేసునామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అమ్మాయి పెద్ద బాగా ఇదైపోయింది. దేవుని స్తోత్రం.